బీగాలు నీ దగ్గరే ఉన్నాయి కదా? నా దగ్గర లేవు పెద్ద, ఆ ఇంట్లోనే ఉన్నాయి. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. పల్సర్ కి మనం పల్సర్ లో కాదు కదా పోయిండేది, ఈవీలో కదా. అంటే మొన్న ఏం చేసినాడంటే బీగం వచ్చేసే బీగాలు నా దగ్గర ఉన్నాయి అని అన్నాడు. ఇంకా అట్లే ఉంటాయి అయిపో దగ్గర చెప్పినప్పుడు ఉతుతారు, ఇంకా అయిపో దగ్గర ఉంటాయంటే ఏమైంది తిరుగుతాను కానీ నీకేమన్నా చూసండి బీగాలని కొత్త డోర్ వేయించుకోండి. ఈ లాస్ట్ కేసి ఇట్లా ఇగ్గినామనుకో, ఇట్లా ఇగ్గితే ఏమైతుందంటే ఇది ఇట్లా టర్న్ అవుతుంది, గోడ కీడ తగులుతుంది కదా. వానమ్మ నా తలకాయలు తింటానవరా నీ దుంప. చివరిగా ఒక మాట, ఈ ఫ్రూట్ పేరు ఎగ్ ఫ్రూట్ అంటారు అనమాట. దీని జ్యూస్ సూపర్ టేస్ట్ ఉంటుంది, సీజనల్ ఫ్రూట్ ఇది. ఏం ఇంకా నీ దగ్గర ఉంది. నా దగ్గర లేదు బీగము, నువ్వే వేసిండేది కదా. నేనే వచ్చిన అంటే నేనే వచ్చిన బీగాలు నీ దగ్గరే ఉన్నాయి కదా? అయన్నొద్దు, పాయింట్కి రా. నా దగ్గర లేవు పెద్ద, ఆ ఇంట్లోనే ఉన్నాయి. పల్సర్ కి మనం పల్సర్ లో కాదు కదా పోయిండేది, ఈవీలో కదా. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసినావు చెప్పు. మీతో లేవు బీగాలు లేకుండా నీ వచ్చినావు. దగ్గర ఉన్నాయి అనుకున్నాను. అట్ట ఎట్లా అనుకుంటావు, నా దగ్గర లేకోకుంటే ఏమైతుంది అనుకోవా. ఆ బండ్లో అంటే నువ్వు జోబులో పెట్టు, ఆ బండ్లో అంటే నువ్వు జోబులో పెట్టు, అయన్నొద్దు, పాయింట్కి రా. జోబులో పెట్టుకున్నావేమో అనుకున్నా. అట్లా ఎట్లా అనుకుంటావు, నేను పెట్టుకోకుంటే ఏంది పొజిషన్ అనేది ఆలోచించవా. అనుకుంటే అయిపోతుందా. సరే పగలు ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. ఏంది పగలు కొడతావు ఈ బీగము, తిక్కనా నీకేమైనా. ఈ బీగం ఎప్పుడు పగులుతుంది, ఇది పగలది, ఇది డోర్ పోతుంది దీన్ని పగలు కొట్టే దాంట్లో. అంతేగా. అమ్మకు ఫోన్ చేయి ఫస్ట్. ఏంది నువ్వు అంత నెగ్లెక్ట్గా ఎట్లుంటావు అసలు. లాక్ చేసినాము, కీస్ ఏమో లోపల ఉండిపోయినాయి. నేను విష్ణు దగ్గర ఉన్నాను. రమ్మని ఫస్ట్, అవన్నీ కాదు ఇక్కడికి తొందర రమ్మని. అతే ఒకసారి ఇంటి దగ్గర ఉండతే, బీగాలు తీసుకొని రమ్మని యావ ఉంటుంది. ఇంట్లో ఏమన్నా బీగాలు ఉంటే తీసుకొని ఉండతే. ఏం సరిపోతాయి నీ మొగం నువ్వు చెప్పేకి. రమ్మను. సరే చూడండి ఏం చేస్తుందో ఈ అమ్మ. బీగం వేసాము, బీగం పోగొట్టి ఇక్కడ కూర్చోయింది. బబ్లు బీగాలు లోపల ఉన్నాయి, అది వచ్చేసినాము. నీకు అది చేతికి అందుతుందేమో చూడదు, అది అది పీకేకి చూపిపోయామని కదా. పో చూపిపోయి నువ్వే చూపిపోయినా. ఆడా చూడు ఇంకా పోతుంది కదా. ఏ వన్ చేయి బాగాలేదు, మర్చిపోయినాను. వానికి ఆపరేషన్ అది అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం. పో ఆడు కూర్చోపో, నువ్వు కూడా చెప్తా కథ, ఒక కథ చెప్తా నీకు. నేనేం లేపుచ్చునేది పొద్దు సొగిలినా కొడుకా నీకేం. బీగాలు లోపలే ఉండిపోయినా. నేనేమో వచ్చేసినానా, బీగాలు అయిపో దగ్గర ఉన్నాయి అనుకున్నానా. ఏం మీకు ఇద్దరికి ఏం మతి ఉండదా? నేనేం కాదు, ఆయన మొత్తుంది ఎట్లా అనుకుంటుంది. నేనేం చూసుకునేది, కింద బండి తీసేకపోయినా బండి దగ్గర ఉన్నా నేను. అనుకుని బీగాలు అయిపో దగ్గర ఉంటాయి అనుకున్నా, నాకేం తెలుసు. అంత మతి మరుపు అయితే ఎట్లా రన్నా? మతి మరుపు కాదు, ఆలోచన లేని విధానం ఇది. అది కూడా ఇది కూడా సరస్వతాకు తెచ్చుకొని తిను. ఏంది ఆ బీగం మీ వల్ల కాదు, బీగాల వల్ల కూడా కాదు. బగలగొట్టికి బాకలే బాకలే పోతుంది అది. ఏందిలే ఒకటి చెప్తాను, ఉండు ఉండు, సొగిలి సొగిలిగా చేయొద్దు. ఒకటి చెప్తా, చెయ్యి పళ్ళతో కొరుకు దాన్ని పోతా. నేనేమన్నా నరరూప రాక్షసి ఏం కాదు, పళ్ళతో కొరికితే పోతుంది. మీకు టెన్షన్ భయం లేదా? అవలాయ్ చేస్తానులే, అవలాయ్ నా కొడుకు. అది వీడియో ఎందుకు తీస్తానులే? ఉంటాయి పడి ఉంటుంది కదా,
పడింటాయి ఇంకా. ఎందుకురా ప్రతిదీ పెడతావు? ఇప్పుడు అది ఎట్లా చెప్పు, ఎట్లా నా కొడుకున్నట్లున్నాడు. ఇప్పుడు అది ఎట్లా ఏంది పొజిషన్, ఇది కూడా పెట్టే ఇంకా లాస్ట్ కి ఎట్లా చెప్పు పొజిషన్? ఇది రాదు బాబీ, ఇది ఓయమ్మ, ఇది చాలా స్ట్రాంగ్. డోర్ వెళ్ళిపోతుంది. డోర్ చూడు ఎట్లుందో. కొరకూడదా నువ్వు? నీ పళ్ళు గట్టివి కదా. నీవే కదా యోగా చేసి అన్ని యోగా ఆసనాలు పళ్ళు చేసి ఏముంటది? నీకు బాగా వస్తుంది. ఇది కొరకు ఇలాంటి ఆ పాపను కొరకమని బీగాలు వేసింది కదా, బీగం తీసుకోకుండా. నేను యాక్చువల్గా ఏమనుకుంటానంటే కరెక్ట్, అయితే మామూలుగా బీగాలు దానికే పెట్టింటాం. అంత అయ్యప్ప ఏం చేసినాడంటే ఇంటి బీగాలు పల్సర్కి మీ అట్లా వాళ్ళకి ఇట్లా ఒత్తుడు బీగాలు ధరం కావు. నాది కాదమ్మా, నేను ఒత్తే ముందర ఆలోచిస్తాను. ఏది నీ మీద వేసుకోవద్దు. మిందేసుకునేది కాదు, బీగము ఒత్తేటప్పుడు ఇప్పుడు మామూలు బీగం అయితే బీగంలో పలేంది బీగం వేస్తావా? ఏం లేవు. అట్లా బీగం ఒత్తే ముందర నీ దగ్గర బీగం ఉందో లేదో చూసుకోకుండా ఎట్లేస్తావు? ఇప్పుడు మీరు గొడవలు అవసరమా? అది తీసే విధానం కనుకోండి. నేనేమంటానంటే అయితే ఏదైనా సరే నన్ను అనాలి అంతే. నీకి తాస్కారం ఎక్కువ, వాడు ఇద్దరు ఏం తక్కువ కాదు. నువ్వు అంతకు దగ్గ బొంత. మా అమ్మ మాకన్నా ఎక్కువ మా అమ్మ. ఇంకేం నిన్నే ఉంటాయి. నువ్వు 1,00,000 కోటి సార్లు ఇంట్లోనే బండి బీగాలు ఇంటి బీగాలు పెట్టి మళ్ళా వచ్చి మళ్ళా తిరిగి వచ్చే టైర్లు ఉన్నాయి. నువ్వు బీగాలు ఎత్తుకుతా అంటావులే కానీ నువ్వేం పత్తికించేం కాదు. అవన్నీ కాదు చెమ్మెలి. ఫస్ట్ నా బీరువాళ్ళు నేను ఎత్తుక్కుంటానో బుడుక్కుంటానో కానీ మీ కథ చూసుకోండి ఆడ. ఇప్పుడు అది తీసే విధానం బీగాలలో వాకులు ఎరగొడతారు. నీకు వెళ్ళి అది రాదు. ఏందనుకుంటాను ఆ బీగము ఇట్లా కోసేకు కూడా రాదు. అది సాయంత్రం వరకు కొయ్యలేమో, అది తెగదు. చాలా కష్టం ఇది తెగేది. ఏడన్నా ఎత్తుకు ఎక్కడ పెట్టావు నువ్వు అసలు? నేను ఏమనుకుంటానంటే ఆడ కిటికీకి ఉంది కదా, కిటికీ, ఆ కిటికీలో చేయి పెట్టు ఒకసారి. నీ చేయి అంత ఉందేమో, దాన్ని జరుపుతాం బట్ కొంచెం అట్లా ఇది ఉంది కదా, ఇది అట్లా పక్కకు బా. లే ఏందిలే అట్లా దొబ్బుతాను నేను పోతా చూడు నా కొడుకానికి. దీంతో అంటే రాలే, దీంతో అంటే కరెక్ట్. నేను చెప్తారే కదా, కిటికీలకు దూరంలా కాదురా నువ్వు రా. నీ చేయి పెట్టి దాన్ని లోపల చేయి పెట్టి చెప్తా. చేయి పెట్టి దాన్ని పట్టుకొని దగ్గరికి వీకు. అది పెద్ద స్టాండ్. అది 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 ఎట్లా వస్తుంది? అది ఎంత పంది బరువు వచ్చింది. అది నువ్వు లాగో వస్తాది, నేను తెప్పిస్తా. దాంట్లో ఉంది బీగము. ఓయమ్మ నా చెయ్యి అసలు ఎడం చేయి పెట్టు. యా చెయ్యి పట్టదు. ఇంతసేపు నా చేతితో పెట్టించినాడతే బీగ అది ఇంకా లోపలికి పోనీ. అది పోయేది ఇంకా రాదు. ఇంచుకొని అటు దగ్గరికి పోనిచ్చుకోరు అంత. ఇరిగిపోతుందిరా నా చెయ్యి. వానమ్మ నీ బీగం పోతే పాయా లేదు. పట్టేది దీన్ని దగ్గరికి గిన నువ్వు లాగులే. ఏం కాడలు కాస్తావు? లాగు. నేనే లాగుతా. చెప్తా నీకు ప్లాన్ చెప్తా. ఇప్పుడు ఉన్నాయా దాంట్లో బీగాలు? దాంట్లోనే ఉంటాయి బీగాలు. నేను ఆడబెట్టి నీకు కర్రా చెప్తా. నీకు అవుతుందో కదా చెప్పు. నా తెలకాయలు తింటున్నారు. లేసిరా అమ్మ, నువ్వేం బాగా ఏదో పెద్ద మనిషి అయినా ఏమో మూలం కూర్చోబెట్టినట్టు కూర్చున్నావు. ఇప్పుడు అది ఉందే, దాన్ని ఈ గోడకు ఉందే, ఇట్లా ఉందే, ఈడ గ్యాప్ ఉందే. చెప్తా నీకు అర్థమవుతుంది. నీకు అర్థమవుతుంది. ఇట్లా యాంగిల్ ఇట్లా యాంగిల్ అని చూపిస్తాను. ఇప్పుడు దీంతో ఈ లాస్ట్కి కరెక్ట్, ఈ లాస్ట్కి వేసి ఇట్లా ఇగ్గినామనుకో. ఇట్లా ఇగ్గితే ఏమవుతుందంటే ఇది ఇట్లా టర్న్ అవుతుంది, గోడకి ఈడ తగులుతుంది కదా. వానమ్మ నా తలకాయలు తింటానవరా నీ దుంప. తలకాయలు తినేది కాదు, అది బెస్ట్ ఆప్షన్ అని నేను అనుకుంటాను. సరేనప్ప చెయ్యి. ఇప్పుడు మీకు ఏం కావాలా? బీగం కావాలా? లోపలికి పోయేది కావాలా? ఎట్లన్నా అవన్నీ లే. అది తీసేలే ఫస్ట్. అది తీసుకోండి. పనిలేని మంగళూరు పిల్లిదర గొరిగాని ఒక్కసారి దీంతో నేను చూపిస్తా చూడు. ఆడ మునగ చెట్లు ఉన్నాయని దీన్ని పెట్టుకున్నా. ఇప్పుడు లాగేది చేసుకున్నావా? ఇది ముందే రెడీ చేసి పెట్టుకున్నావా? ఇప్పుడు చేసినానమ్మా. ఇద్దో కర్రా ఇట్లా చూడు. నేనెందుకు చూడాలలే? నన్ను చంపుతానావు. అదిగో ఇట్లా విష్ణు, అది ఎప్పుడు విష్ణు రావాలి. అదిగో పడింది చూసినావా? పోతుంది, మా పోతుంది. లే ఇడిస్తే చచ్చిపోతావు నా కొడుక. ఇది ఎట్లా పడుతుంది లే? ఇది స్ట్రాంగ్ ఏమన్నా? అవే మునక్కాయలు తెగేకి స్ట్రాంగ్ గా చెయ్యాల దీన్ని. అట్లా కాదురా, ఉయ్యాల కడ్డీ వస్తుంది చూడు, ఆ కడ్డీతో లాగితే వస్తుంది. ఇది ఎట్లా వస్తుంది? ఏ నాయన ఎంత అడ్డు ఆచారం లేకుండా ఉన్నారు రా నాయన మీరు. చెప్పు తీసుకొని కొడతా. ఏ తినమంటాను తిను మళ్ళా పెట్టుకొని.
ఒరే చెయ్యి పెట్టన్న లాగురా. చెయ్యి అంత కాదు, కొంచెం పోతే చెయ్యి. ఆ పాప చేయబడుతుంది చూడు, ఆ పాప చేయి పెట్టించినాడు ఇంతసేపు చేయి మన లాగుపో. బీగం వచ్చినప్పుడు తిందా అలా. బలం పెట్టి బీగం వచ్చినావే, బలం అంతా చూపించి. అది రే ఇంకొక ఐడియా చెప్తాను నేను. మొన్న ఏం చేసినాడంటే బిగం వచ్చేసే బిగాలు నా దగ్గర ఉన్నాయి అని అన్నాడు. ఇంకా అట్లే ఉంటాయి అయిపో దగ్గర, ఉంటాయని చెప్పినప్పుడు ఒత్తుతారు. ఇంకా అయిపో దగ్గర ఉంటాయి వద్దా లే ఒక ఐడియా చెప్తా. ఉంటాయంటే ఏమైంది? తలకాయ తిరుగుతాను కానీ నీకేమన్నా. నేనేం చేసినానండి? నీకు ఒక ఐడియా చెప్తాను. చెప్పు. నువ్వు టీ మా లోపల పెడతాను. ఇది అది స్టాండ్ కరెక్ట్ టీ మా, ఇది ఒక నిమిషం ఉంది. చెప్పు. మూలకు పెట్టుకోండి. యా స్టాండ్ టీ, యా స్టాండ్. ఆ స్టాండ్ ఇప్పుడు ఫస్ట్ బీగాలు వచ్చేది ఎట్లా ఆడికి పెట్టుకోండి. ఎప్పుడన్నా మీ మధ్య మన బీగాలు మర్చిపోతే ఇప్పుడు బీగాలు వచ్చే చూడండి. తీసండి బీగాలని, కొత్త డోర్ వేయించుకోండి. ఏమైంది? లే అది రాదురా. విష్ణు నాకు నీరసం వస్తుంది. విష్ణుగా తిట్లు తినేకే ఎంత కూల్ ఉన్నామే మనము. ఈ పాటికి మన ప్లేస్ లో ఎవరన్నా ఉండింటే, ఈ క్లాస్ లో వేరే వాళ్ళు ఉంటే నిన్ను తొక్కుతాండ్రి. నేను కాబట్టి కూల్గా ఉన్నా. మా అమ్మ ఏంటంటే మీ అదే దావలు పట్టుకొని తిక్కదురిగినట్లు ఉరుకుతాండే. మా నాయన ఉంటే ఎగిచ్చేగిస్తాను. వాటర్ అన్ని ఫస్ట్ వాటర్ ఇరిగిపోతే ఇరిగిపోయా. ఎట్లేస్తావు నువ్వు అని. మా అమ్మ ఉంటే కింద బొరలాడి ఏడుస్తాండే ఇట్లా పనులు జరుగుతాయి. నా గురించి నన్ను అన్నారు పోసుకుంటున్నావులే. ఆను ఏంటి బాబే మీకు బీగాలు పోయిండే బాధలే. పోండి ఆడన్నా, నేను పోతా. పో ఈ పొద్దున్న తీసుకున్నట్లే పోండి. ఎట్లుండో చూడు, ఎట్లొచ్చినాను. సర్లే పో, ఏదో ఒకటి చేసి చెప్తాను. అత్తయ్య బీగాలు ఎట్లతే మీరేం వెళ్ళిపోతున్నారు. నువ్వు బీగాలు పోగొట్టిందానాక బీగాలు లేవన్న దానాక అట్లున్నావా? నవ్వుతానవే. నీకు కొంచెమన్నా అసలు బుద్ధి జ్ఞానము తెలివి అన్నీ ఉన్నాయా? ఏందన్నా టెన్షన్ పడితే ఏమొస్తుంది. ఇది బాగుందమ్మా. అదేందో చెప్తారు చూడే, ఆ పాప అనేది చూసివా, టెన్షన్ పడితే ఏమొస్తుంది బీగం వస్తుంది అంటుందా పాప. నేను నేర్పించింది ఫిలాసఫీ. సరేలే అయితే ఇద్దరు టెన్షన్లు పడుకోకుండా హ్యాపీగా పడుకోండి ఎంత నేర్చుకొని. దీన్ని ఒక్కసారి ఏంటి బాబు దీన్ని ఒక్కసారి ముద్దు పెట్టు, అది నాకు వస్తుంది గ్యారెంటీ. మెంటల్ ఆలే మెంటల్ నా కొడుకు. నువ్వు ఫిక్స్ చేసినావు అనుకో దీన్ని సెకండ్ నువ్వు చేసుకో నా తగలడం. బాబీ నువ్వు గలీజ్ చేస్తు బాబీ. నేను పోయేస్తాను. ఎట్లత్తయ్యా బీగం తీస్తా రే. బీగం తీసినాక ఒకసారి ఫోన్ చేయండి. అత్తయ్య మీరు వెళ్ళిపోతే ఎట్లత్తయ్యా? నేనేం తీస్తానా? నేనేం బీగాలు ఏమన్నా తీసేకి. వాడు చూడు ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నాడు, నువ్వు ఎంత హ్యాపీగా. అసలు మీరు బీగాలు పోయినా తీసేది ఎట్లా అని ఇద్దరికి లేదు. ఎట్లన్నా సావండి ఇద్దరు. ఎట్లత్తయ్యా? అత్తి చేయొద్దు బాబీ. ఏం బాబీ మెంతలా? అమ్మా అది కట్ చేయి. బాగా తీస్తాను కానీ లైక్ చేయండి అని అడగండి అత్తయ్య. లైకులు ఖచ్చితంగా చేస్తారులే దండిగా. బీగాలు పోగొట్టుకొని బయట పడిగాపులు కాస్తున్నారండి. లైక్లు బాగా కొట్టండి. వాళ్ళకు కూడా కామెంట్లో బాగా తిట్టండి. నాకు నీరసం వస్తుంది అత్తయ్య. ఇంకా ఎట్లత్తయ్య ఇప్పుడు ఇంట్లోకి పోయేది? పగలు కొడుతురు రండి అత్తయ్య. నా వల్ల కాదులే, నీ మొగని వల్లే కానీ నా వల్ల అవుతుందా? బాయ్ బాయ్. అది తీసి చేస్తానమ్మా. అందులో నమస్కారం. అత్తయ్య రండి అత్తయ్య, వెళ్ళిపోతా. బాబా బీగాలు పోగొట్టినా నీకు కాసింత కూడా టెన్షనే లేదు కానీ. A few minutes later. ఏం తెచ్చినావు బబ్లు? బబ్లు పైపు సాధిస్తావా ఇప్పుడు? కదులుతాందన్నా. వస్తాను వస్తాను. ఎక్కడ తెస్తావి? ఇక్కడే ఉండే పోతా అంటే నా కడ్డీ కోసము ఇవి కనబడిచ్చా. దీంతో వస్తాను. లేసి లేయి, ఏం లేసే కూడా పైకి లేయి. నా చేత కాదు. ఇక్కడ వానికి బగ్గులు తీసుకోవాలి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే దాంట్లో ఆ స్టాండ్లో బీగం ఉందన్నమాట. నీట్గా చూపిరా లోపల నుండి బాగా. ఇంకా దగ్గర తీసుకొని పో కెమెరా. ఇంకా దగ్గర తీసుకొని పో. ఇక్కడ ఉంది అది. దీంట్లో నుంచి ఎల్ల బయటికి ఈడుంది అది. కనిపించిందా మీకు కీసు? కీసు కనపడవు. ఇప్పుడు కనపడతాను చూడు. కీస్ ఉన్నాయి.
వస్తాను ఇట్లా తిరుగుతుంది అనమాట. ఇది మనం కరెక్ట్గా అంటే ఇట్లా అద్దా రా చూద్దురా. తిరుగుతాంది అక్క. అద్దు. ఏ సూపర్, ఇద్దరు సాధించు. కీస్ కనిపించినాయా? అద్దా కీస్ ఆడ, అదే కీస్ ఆడ కనపడతాను. ఇప్పుడు పైన దాంట్లో పెట్టు, పైన పెట్టు. ఆడ కనపడతాను ఉన్నాయి. అద్దా. సో సాధించినారబ్బా. ఇదిగో కీస్ ఆడున్నాయి. ఇవి మన కీస్. ఇప్పుడే టచ్ చేయకూడదు కీస్ని. ఇప్పుడే టచ్ చేస్తే కీసు కింద పడితే అనమాట. అది తీసుకుంటావేమో తీసుకోను. ఎట్లా ప్లాన్ చేశాను నేను? ఏందనుకుంటున్నాను కూడా అంటే ఆషామాషి అనుకుంటున్నాను. వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు కీసుని సాధించేస్తున్నారు. నా చేయి పడుతుంది, ఆగు. వద్దులేనైనా మళ్ళీ పడితే లేదు లోపల పెట్టు, ఈడబెట్టి ఇట్లా లోపల తిద్ది. అది పద్దు, ఇప్పుడు నువ్వే పద్దు. నీ చేయి అయితేనే పోతుంది పద్దు. ఇప్పుడు లాస్ట్ అక్క కంటాం. ఆడబెట్టు, బ్యాంగిల్ తీసేసి ఇటు దీంట్లో పెట్టు. ఎస్, జాగ్రత్తమ్మా జాగ్రత్తమ్మా. సాధిస్తుంది. ఆయుధాలు అంటే ఏంది ప్లాన్ వేసిన నేను? నాకేం లేదా, ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. తెప్పించినాంలే. అది లేకోకుంటే వేరే పబ్లు కానీ పంపించింది అందుకుగా. కానీ భలే తెచ్చినాడు వాడు కరెక్ట్గా. కానీ నీకు ఆ థాట్ నువ్వు ఒప్పుకుంటావో లేదా చెప్పు. ఏరా బబ్లు? సో మచ్ బబ్లు. ఏమో ఒప్పుకోలే. అప్పటి నేను ట్రై చేస్తా అంటే హెల్ప్ చేయకోకుండా ఉంది. బీగాలు బోలగొడదాం అనుకుంటా. అయినా అట్లెట్లా చేస్తావు పద్దు బీగాలు లేకోకుండా? నువ్వు బండికి పెట్టింది పాపం చెమటలు గారిపోతాయి. బా మొత్తానికి సేఫ్ అయినా. ఇదో ఇంతసేపు రాయిడా చూడు, చెయ్యను పైకి. ఎర్రగా అయిపోయింది. నా అన్ని ట్రైలు చేసుకుంటా. ఫస్టే దానికన్నా ముందే దీనికి స్కెచ్ దీంతో ట్రై చేసిన ఇగ్గేకి. బట్ ఇది వర్కౌట్ కాలే. అందుకు ఇంకా బబ్లుకి ఫోన్ చేసి వర్కౌట్ ఆయా. సూపర్ రా.